నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బెల్లంపల్లి రోడ్డు విస్తరణ అధికారుల నిర్లక్ష్యం. బెల్లంపల్లిలో రోడ్ల పేరుతో వ్యాపారుల బతుకులు బుగ్గి. 8 నెలలైనా కదలని పనులు. రోడ్ల మీద మట్టి దిబ్బలే దిక్కు. ఇచ్చిన హామీలు గాలికి. బాధ్యత లేని పాలకులు, ఆగమవుతున్న చిరు వ్యాపారులు. ఏంది సామీది? బెల్లంపల్లిల అభివృద్ధి పేరుతో జనం బతుకులను రోడ్డున పడేసి 8 నెలలైనా కనీసం మట్టి దిబ్బలు కూడా తొలగించలేని పరిస్థితి ఇదా? అభివృద్ధి అంటే రోడ్లు వేయడమా, లేక ఉన్న వ్యాపారాలను చక్కగా నడుస్తున్న వాటిని అడ్డగోలుగా కూల్చి చిరు వ్యాపారాలను అప్పుల పాలు చేయడమా? బెల్లంపల్లి రోడ్డు విస్తరణ పనుల వెనుక ఉన్న అసలు భాగోతమేందో చూద్దాం. ప్రభుత్వము కూలగొట్టిన కాడ నుంచి మేము ఇదే బురదలు ఉంటున్నాం. వాన కొట్టిన వానలో నాంతన్నాం, ఎండ కొడితే ఎండలో ఉన్నాం. మా జాగాలన్నీ కూలగొట్టారు, రోడ్లు అన్నారు. రోడ్డు పనులైతే స్టార్ట్ అయితే చేయలేదయ్యా. మేమైతే ఎర్రటెండలు ఉంటున్నాము. మా పరిస్థితి మీరు ఆలోచించరు. మేము ఇక్కడనైతే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు కూడా లేరు, ఎవరు కూడా అక్కలేరు, ఎవరు కూడా చూస్తలేరు. కూలగొట్టేటప్పుడేమో అందరు వచ్చారు. కూలగొట్టక ముందు మున్సిపాలిటీ వాళ్ళు అందరు వచ్చి కూలగొడతాము తీయరు అని చెప్పారు. మరి కూలగొట్టినాక వాళ్ళు వచ్చి చూస్తలేరు, ఈ ప్రభుత్వం వచ్చి చూస్తలేదు, ఎవరు చూస్తలేరు. మా పరిస్థితి ఏంటిది? మాకు జాగాలు చూపెడతామన్నారు, జాగాలు చూపెట్టేది లేదు. ఈ ఎండల పడే ఉంటాను. మొన్న చక్కెర వచ్చి కింద పడిపోయినా నేను. మా పరిస్థితి ఏంటిది? ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకుంటలేరు. 2 సార్లు పోయినాం, లోపలికి పోనీయలేదు. ఇప్పటికి 8 నెలలు అవుతుంది అయ్యా, ఎండలనే ఉన్నాము. ఇప్పుడు అప్పులు చేసుకుంటూ తినుకుంటూ పెట్టుకుంటూ పోతున్నాము. ఈ అప్పుల నుంచి కట్టుడు. మా పరిస్థితి ఏంటిది? మేము 35 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు ఉండేటోళ్ళ పరిస్థితి ఏంటిది? మేము అప్పుడు బాగా అయినాం సార్. మాకు దయచేసి జాగాలు చూపెట్టుర్రి. ఇప్పుడు మాకు జాగా లేక ఎర్రటెండలు ఉంటాను. రేపు వానాకాలంలో ఏడబోయి ఉండు. అదే అడుగుతున్నా సార్ మిమ్మల్ని. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేస్తున్నామంటూ రోడ్డుపై గత 30-40 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న చెడు వ్యాపారుల కట్టడాలను రాత్రికి రాత్రి తొలగించి ఇప్పటికి 8 నెలలు అవుతున్నా కానీ కనీసం పునరావాసం కానీ వారు బతులు కానీ ఇలాంటివి కూడా చర్య తీసుకోవడం చాలా దారుణమైన విషయం ఇది. ఈ విషయం ఎన్నిసార్లు కూడా మున్సిపల్ అధికారులకు, స్థానిక సబ్ కలెక్టర్కు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇంతవరకు రోడ్డు పనులు 8 నెలల నుంచి ఎలాంటి పనులు చేపట్టకపోగా ఏదో కాక కుంటి సాగులు చెప్తూ కాల వ్యాపారం చేయడంతో అనేక మంది రోడ్డున పడవలసి వచ్చింది. దీంతో ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక, వ్యాపారం జరగక అనేక మంది ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి పాలకవర్గం, మా మున్సిపల్ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని సత్వరమే ఈ పనులు చేసినట్లయితే అభివృద్ధికి ఊతమిచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా అధికారులు కూడా వెంటనే పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో వీరిపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కావున వెంటనే పునరావాస పనులు చేపట్టి రోడ్డు పనులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. బెల్లంపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా కాల్టిక్స్ బ్రిడ్జ్ డౌన్ నుంచి ఆల్మోస్ట్ కాంటా చౌరస్తా వరకు దాదాపు 6.7 రోడ్డుతో 100 ఫీట్ల డిస్టెన్స్తోని వెడల్పుతో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసింది. సో దీంట్లో భాగంగా దాదాపుగా గత 6 నెలల నుంచి రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. సో మొదట్లో పైప్ లైన్ షిఫ్టింగ్ అవ్వడంతో పాటుగా దాంతో కొన్ని చాంబర్స్ కన్స్ట్రక్షన్ వల్ల కొంత డిలే జరిగింది. సో ఇప్పుడు రోడ్ సైడ్ వర్క్ అని ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాకపోతే ప్రస్తుతం ఎందుకు డిలే అవుతుందంటే దాంట్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని షిఫ్ట్ చేసే క్రమంలో దాదాపు ఒక 40 లక్షల రూపాయలు అటువంటి ఎస్టిమేషన్ ఉంది. సో అది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతున్నట్టు వస్తుంది. సో దీని నుంచి మళ్ళీ మన కాంటా చౌరస్తా నుంచి ఆల్మోస్ట్ కనాల బ్రిడ్జ్ వరకు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనులు కూడా గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. సో అక్కడ నుంచి అప్రూవ్ రాగానే అది కూడా విస్తరణ పనులు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి పేరుతో బెల్లంపల్లిలో ఏం నడుస్తుంది? గత మున్సిపల్ కమిషనర్ హయాంలో కాల్టెక్స్ ఫ్లైఓవర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ చేస్తామంటూ హడావిడి చేశారు. అప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసినప్పుడు చూసిన దూకుడు పనులు పూర్తి చేసేటప్పుడు ఎందుకు కనిపించట్లేదు? అంబేద్కర్ చౌరస్తా దగ్గరే స్థలాలు చూపిస్తాం, మీకేం అన్యాయం జరగదు అని అధికారులే స్వయంగా హామీ ఇచ్చారు అంటే నమ్మి ఆ వ్యాపారుల కూల్చివేతలకు సహకరించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పేంది?
ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పనులు ముందుకు పడలేదు. 8 నెలలుగా రోడ్లన్నీ మట్టి దిబ్బలతో ధూళితో నిండిపోయినాయి. ప్రజలు నడవాలంటేనే భయపడుతున్నారు. వ్యాపారం లేక అప్పులు తీర్చలేక చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. మరి వాళ్లకు దిక్కెవరు? పనులు ఎందుకు ఆగినాయి? కాంట్రాక్టర్ల జోలికి వెళ్లే దమ్ము లేకనా, లేక పాలకవర్గం అధికారులు కలిసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యేకి ఈ విషయం తెలియదా, లేక అంతా తెలిసినా చూసి చూడనట్లు నటిస్తున్నారా? రోడ్డు విస్తరణ పేరుతో ప్రాజెక్టులకు మంగళం పాడేసి సామాన్యుల పొట్ట కొట్టడం ఏ రకమైన పాలన? ఇప్పటికైనా స్పందించండి. రోడ్డు మీద పట్ట మట్టిని తొలగిస్తారా, లేక వ్యాపారుల శాపనార్థాలకు బాధ్యత వహిస్తారా? అధికారులు ఇప్పటికైనా నిద్రలేచి పనులు పూర్తి చేయకపోతే ఇక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు. రోడ్డు విస్తరణ పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారుల నిర్లక్ష్యంపై ఇది మా ప్రత్యేక కథనం. రిపోర్టర్ రాజశేఖర్, న్యూస్9 టీవీ, బెల్లంపల్లి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.